మాజీ మంత్రివర్యులు నగ్గిరి మాజీ ఎమ్మెల్యే రోజా అరెస్ట్ అనేది పెద్ద ఎత్తున స్క్రోల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో. ఎందుకు, ఎప్పుడు, ఎలా అన్న విషయాల్ని ఈ వీడియోలో తక్కువ టైంలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. రాజకీయాలకి అతీతంగా వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మాజీ మంత్రి రోజా పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేది నోటి దోల బాగా ఎక్కువ. ఒక ఆడ మనిషి, ఒక మహిళ మాట్లాడవలసిన మాటలు కాకుండా బూతులు మాట్లాడుతూ అందరి నోళ్ళల్లో రోజా పేరు బాగా వినిపించింది గతంలో, ఇప్పుడు కూడా. అటువంటి రోజా అరెస్ట్ త్వరలో అనేది సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది. ఎందుకంటే గతంలో రోజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు ఈ రోజాకి టూరిజం అండ్ స్పోర్ట్స్ శాఖ, 2 శాఖల మంత్రిగా బాధ్యతలు అప్పచెప్పారు. ఆమె ఆ 2 శాఖల్లో ఏం చేశారు అని మనం విశ్లేషణ చేసినట్టయితే, టూరిజం శాఖలో ఆమె బాధ్యతలు ఏమి అచీవ్మెంట్ చేశారో మనకు తెలియదు, కానీ ప్రధానంగా మనకి కనిపించేది, వినిపిస్తుంది, వైజాగ్లో రిషికొండ 500 కోట్లు ఇన్వెస్ట్మెంట్, దేనికి పనికి రాకుండా పోయిన వ్యవహారం, ప్రజా సొమ్ము దుర్వినియోగం. అప్పట్లో అది ఎందుకు కట్టారో తెలియదు. రకరకాలుగా జనం దృష్టిలో పడకుండా కొండని గుండు చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకి విరుద్ధంగా రిషికొండ నిర్మాణం అనేది భారీ కుంభకోణంగా ఉంది. ఇప్పటికీ ఆ అంశం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వారికి. అది పక్కన పెడితే మరి స్పోర్ట్స్ శాఖను కూడా రోజా గారు నిర్వహించిన సందర్భంలో ఆడుదాం ఆంధ్ర అన్నారు. టైటిల్ బాగుంది. ఆ పేరుతో వీళ్ళు ఏం ఆడారు, ఏం ఆడిచ్చారు అంటే, ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి పంచుకు తింటూ ఆట ఆడారు. ఇంకా వేరే ఏం ఆటలు ఆడారో తెలియదు. కానీ ఆడుదాం ఆంధ్ర పేరుతో ఎలక్షన్ దగ్గరకు వస్తున్న టైంలో, జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్, ఒక స్కీము వీళ్ళు లాంచ్ చేసి అందులో భాగంగా ఏ విధంగా పైసలు మన వాళ్ళకి పంచి పెట్టవచ్చో ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక కేస్ స్టడీగా మనం చెప్పవచ్చు.